ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో అమృతేశ్వర మృత్యుంజయ మంత్ర సాధన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సాధన ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మంత్ర సాధన చేయడం వలన మనకు కలిగే లాభాలు ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. ఈ మంత్రం సాధన చేయడం వలన దీర్ఘకాలికముగా ఏవైనా రోగాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ రోగ బాధల నుండి విముక్తులు అవుతారు, సందేహమే లేదు. అంటే ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి బాధలు అంటే ఇటీవల కాలంలో చాలామంది నాకు గురువుగారు చర్మ రోగాలతో బాధపడుతున్నామండి, తర్వాతను షుగర్ వ్యాధి మధుమేహంతో బాధపడుతున్నాము, అలాగే బీపీతో బాధపడుతున్నాము, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నామని చెప్తున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్య అని, మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ మంత్ర సాధన కానీ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఈ సాధనను మీకు సంబంధించినటువంటి వారి కోసం, అనగా భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లల కోసం తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రుల కోసం పిల్లలు, ఇది చేయవచ్చు, ఇందులో సందేహమే లేదు. అయితే ఈ మంత్ర సాధన ఎప్పుడు ప్రారంభించాలనేది ముందు చూద్దాం. ఈ మంత్రాన్ని ఏదైనా మనం ఒక మాస శివరాత్రి రోజు, అంటే అమావాస్యకి ముందు రోజు నాడు వస్తుంది, మాస శివరాత్రి రోజు నాడు కానీ, లేదా కృతికా నక్షత్రం ఉన్న రోజు నాడు కానీ, లేదనుకుంటే పౌర్ణమి రోజు నాడు కానీ, కుదిరితే అమావాస్య తర్వాత రోజు నుంచి ప్రారంభిస్తే పాడ్యమి అంటాము. అమావాస్య తర్వాత రోజు పాడ్యం నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది. ఇలాంటి వారాలు లేదా నక్షత్రాలను మీరు చూసుకొని కాస్త సాధన అనేది ప్రారంభించండి. ఈ సాధనకు కావలసినటువంటి వస్తువులు అనేసరికి మీరు ఈ సాధన మీ ఇంట్లోనే సాధన చేసుకోవచ్చు, లేదా ఏదైనా శివాలయం, మీ ఊర్లో ఉన్న శివాలయంలో చేయవచ్చు, లేదా శివక్షేత్రాలలో కూడా చేయొచ్చు. వీలున్నంత వరకు మీ ఇంట్లోనే ఒక చిన్న వెండి లేదనుకుంటే స్ఫటికం, శుద్ధ స్ఫటికంతో కూడినటువంటి స్ఫటిక శివలింగాన్ని ఒకదాన్ని తెచ్చుకొని పెట్టి దాని మీద మీరు అభిషేకం చేసి తర్వాతను ఈ మంత్ర సాధన మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో సాధన చేసుకునేటప్పుడు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి, లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి దానిలో తెలుపు ఒత్తులు వేసి దీపారాధన చేసి దీపపు యొక్క జ్యోతి మీరు మీ ముఖం వైపు ఉండేటట్టుగా చూసుకోండి. మీరు మంత్రజపం చేస్తునేటప్పుడు మీ ముఖము వైపు ఉండేటట్టుగా చూసుకొని మీరు ఈ మంత్ర సాధనను ప్రారంభించండి. ఈ మంత్ర సాధన సమయాల్లో ఖచ్చితంగా అన్ని నియమాలు పాటించాలి. అంటే అన్ని నియమాలు అంటే ఇక్కడ ముఖ్యంగా చాలా మిత భాషణ చేయాలి, ఎవరితో మాట్లాడకూడదు, వీలున్నంత వరకు చాలా తక్కువ మాట్లాడాలి. ఎటువంటి చెడు ఆలోచనలు, భయాలను మనసులోకి రాగనివ్వకూడదు. పూర్తి విశ్వాసం ఆ పరమేశ్వరుని పైన ఉంచి మీరు నిరంతరాయముగా ఈ మంత్ర జపం అనేది చేస్తున్నట్లయితే రోజుకి 3 మాలలు, అంటే 324 సార్లు నుంచి ఎన్నిసార్లైనా మీరు చేయొచ్చు. ఇకపోతే ఈ మంత్ర జపం చేసే సమయంలో మీరు మంత్ర సాధన ఒక దీక్షగా తీసుకోండి. ఒక 41 రోజు కానీ, లేదనుకుంటే ఒక 60 రోజులు కానీ, లేదా ఒక 90 రోజులని దీక్ష తీసుకోండి. ఈ దీక్షా కాలంలో తెల్లని వస్త్రాలు ధరించండి, విభూదిని తిలకంగా ధరించండి. అలాగే ఆహార నియమాలు పాటించాలి. అంటే మందు, మాంసం తినకూడదు, పొగ త్రాగకూడదు, అలాగే పరస్త్రీ వ్యామోహం పనికిరాదు. భార్యాభర్తలు అయితే మాత్రం వాళ్ళు సంసార జీవనం కొనసాగించవచ్చు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ మంత్ర సాధన చేస్తున్న సమయాలలో వీలున్నంత వరకు సాయంకాల సమయంలో మీరు శివాలయంకు వెళ్ళి దీపారాధన చేయడం మర్చిపోకండి. ఇలా ఎంత ఎక్కువ దీపారాధన చేస్తే మీరు ప్రతి రోజంతా చేసినటువంటి జపాన్ని ఆ రోజు శివాలయంలో దీపారాధన చేయడం వలన అది పరమేశ్వరునికి అందుతుంది. ఇంకా మీ మంత్ర సాధన తీవ్రత పెరిగి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు అందుతాయి. ఆత్మీయ సాధకులారా,
ఈ అమృతేశ్వర మృత్యుంజయ మంత్రము అని అంటే ఇది మనం చాలామంది మృత్యుంజయ మంత్రం అని అంటుంటారు. మృత్యుంజయ మంత్రం అని అంటే మృత్యువును రాకుండా కాపాడుకోవడానికి అని అంటుంటారు. అది వేరే విషయం. ఇది ఏంటంటే మన శరీరం ఏదైనా రోగాల బారిన పడి ఉంటే ఆ రోగాల నుండి మనం విముక్తి పొందడానికి అమృతం అని అంటే ఇక్కడ ఔషధం అని అర్థం. ఔషధయుక్తమైనటువంటి ఈశ్వరుని మనం పూజిస్తే అని అంటే అర్థం ఏంటంటే ఔషధాన్ని మనం తీసుకుంటే మన శరీరంలో ఉన్న రోగం విముక్తి అవుతుందని అర్థం. ఈ రూపంలో జ్ఞాన శ్లోకం చదివి మీరు అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. ఇక ఈ మంత్ర సాధన అనేటువంటిది మీరు సాధనా సమయంలో తెల్లని దుస్తులను ధరించి తూర్పుకు అభిముఖంగా కూర్చొని మీ ఇంట్లోనే ఒక శివలింగాన్ని పెట్టుకొని దీపాన్ని వెలిగించి ముందుగా ధ్యాన శ్లోకం చదవండి. ధ్యాన శ్లోకం చదివాక వినియోగము తరువాతను ఋషిన్యాసము, తరువాతను కరన్యాసము, తరువాతను హృదయన్యాసము చేసి ఆ తర్వాతను మీరేం చేస్తారంటే మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించండి. జపానికి జపమాలను ఉపయోగించాలా గురువుగారు అని ఈ మధ్యకాలంలో వీడియోలో చాలామంది అడుగుతున్నారు. నిజానికి మా గురుదేవుల అభిప్రాయం ప్రకారం మేము ఎప్పుడు కూడా జపమాలలు అనేవి ఉపయోగించలేదు. కేవలం కొంత సమయం పెట్టుకుంటాం. ఆ సమయంలో ఇంత చేయగలమని ఒక నియమం పెట్టుకొని ఆ సమయము ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పరమేశ్వరుని మనసులో ధ్యానించుకొని స్మరించుకుంటూ మంత్రస్మరణ అనేది చేయండి. అంతేగాని జపమాల వాడాలి అని అనుకునేటప్పుడు రుద్రాక్షమాల కానీ లేదా స్ఫటికమాల కానీ వాడుకుంటే ఉత్తమోత్తం. ఇకపోతే మంత్రం ఇది త్రయాక్షరి మంత్రం. మా గురుదేవులు మా చేతని ఇది చేయించారు, మేము మీకు ఇది అందిస్తున్నాము. ఇదే మీకు గురోపదేశంగా భావించి నిస్సందేహంగా మీరు మంత్రం చేసుకోవచ్చు. సో ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు మంత్రం నేను చెప్తాను, వెన్ను నిటారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఈ మంత్రాన్ని పలకండి. ఓం జూం సహ, ఓం జూం సహ, ఓం జూం సహ. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రాన్ని మీరు నిరంతరాయముగా మానసిక జపమే చేయండి, బయటికి చెప్పకూడదు. ఈ మంత్ర జపం చేసిన తర్వాత మీరు దీక్షాకాలం పూర్తయ్యాక, ఒక 41 రోజు దీక్షాకాలం పూర్తయ్యాక మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళి మీ శక్తి మేర ఒక రుద్రాభిషేకాన్ని జరిపించండి. మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే మంచినీళ్లతోనూ బెల్వదళాలతోనూ పూజించండి. ఓం నమ శివాయ అనే మంత్రము చదువుతూ పూజించండి. ఇప్పుడు మీకు నేను ఉపదేశించిన ఈ మంత్రంతో కూడా మీరు అభిషేకము బెల్వదళాలు వేసి అర్చన చేయండి. చేస్తే అనతి కాలంలోనే మీకున్నటువంటి సకల రోగ సమస్యల నుండి మీరు విముక్తులు అవుతారు, సందేహమే లేదు. నమ్మకంగా పరమేశ్వరునిపై నమ్మకం ఉంచి చేయండి, మీరు విజయం పొందుతారు. ఆత్మీయ సాధకులారా, పైన నేను చెప్పిన విషయాలను అర్థం చేసుకొని నియమాలను పాటిస్తూ నిష్ఠతో ఈ స్వామి పైన నమ్మకం ఉంచి మంత్రజపాన్ని చేసి మీకున్నటువంటి సకల అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.